హార్డ్ వర్కర్కి ఫ్యామిలీకి టైం ఇవ్వడానికి చాలా రేర్ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అలాగే అంటే మీ భార్య గారి గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఫ్రీ టైం ఉంటే ఎక్కడికి వెళ్ళండి. ఐఎమ్ నాట్ ఏ పార్టీ మ్యాన్, ఐ డోంట్ గో ఎనీవేర్, ఓన్లీ ఫ్యామిలీ. మాక్సిమం ఎంత ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అక్కడ ప్లస్ అయింది మీకు బాగా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మాక్సిమం ఫ్యామిలీ. సంక్రాంతి ఆ టైంలో ఏం చేస్తారు? అదే మాక్సిమం ఫ్యామిలీతోనే. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏం స్టార్ట్ చేసామంటే ప్రతి న్యూ ఇయర్కి నేను, సురేఖ, ఆది, అరుణ, అయానా, అంటే అరుణ ఆది వైఫ్, అయానా ఆది కూతురు, నా అల్లుడు కృష్ణ పల్గున, పాప డాక్టర్ జ్యోతిర్మయి, వాళ్ళ పిల్లలు ఆద్యశ్రీ అండ్ ఇవాన్. ఎవ్రీ న్యూ ఇయర్ ఒక ఫారెన్ డెస్టినేషన్ పెట్టుకుని ఒక 4 days వెళ్ళడం మొదలెట్టాం. సో అబుదాబి అయింది, ఇప్పుడు మొన్న పుకెట్ వెళ్ళి వచ్చాం ఈ సంవత్సరానికి. సో అదొక 4 days ఓన్లీ విత్ ద ఫ్యామిలీ. ఇప్పుడు సంక్రాంతి అగైన్ విత్ ద ఫ్యామిలీ. సో ఇలాగా ఏదో ఎలా చేసుకుంటారండి సంక్రాంతి? యాక్చువల్గా ఏంటంటే అందరూ ఒక చోట చేరుతాం, ఇంకా ఆ వేడుకలు అల్లర్లు అన్నీ ఉంటాయి. దీపావళి అయితే మరీ దీపావళి నాకు చిన్నప్పుడు పక్కింట్లో టపాకాయలు కాలుస్తూ ఉంటే మనం ఎప్పుడైనా అలా కాలుస్తామా అన్న రోజుల నుంచి మొదలయ్యి ఈరోజు మన ఇంటి ముందు 10,000 వాలాలు, 1000 షార్ట్స్ ఇవన్నీ పెడుతున్నప్పుడు మినిమం ఒక 50 మంది నుంచి 100 మంది చేరుతాం దీపావళికి అంతా. మొత్తం ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఆల్సో వెల్కమ్. మామూలు ఫెస్టివల్స్ మన ఫ్యామిలీ వరకు మేము 25 మంది ఉన్నాం. ఆ 25 మంది ఇక్కడ కలుస్తూ ఉంటాం. టాప్ 10 మూవీస్ సాయి కుమార్వి ఏవి అంటే ఏం చెప్తారు మీరు? అంటే బేసిక్గా ఒక విధంగా నా ఫస్ట్ సినిమా ఎలాగో మర్చిపోలేను, దేవుడు చేసిన పెళ్ళి, స్నేహం, బాపు గారి స్నేహం. మళ్ళీ నాకు బ్రేక్ ఇచ్చిన ఫిలిం అన్నయ్య ఫిలిం ఛాలెంజ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫిలిం. అలాగే నన్ను ఒక నటుడిగా అందరూ నా పక్కన గ్రేట్ యాక్టర్స్ యాక్ట్ చేసిన సినిమా కలికాలం. సో కలికాలమే నన్ను కన్నడ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. సో కలికాలం. అలాగే ఈ మధ్యకాలంలో మంచి సినిమాలు ఉన్నాయి, కానీ అమ్మ రాజీనామా అని దాసనారాయణరావు గారి సినిమా, అది చాలా మంచి సినిమా, అమ్మ రాజీనామా. అలాగే సామాన్యుడు నాకు ఫస్ట్ నంది అవార్డు, నాకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు. అలాగే ప్రస్థానం మళ్ళీ నంది, ఫిల్మ్ఫేర్. ప్రస్థానానికి ఐ మిస్ ద నేషనల్ అవార్డు. అలాగే నా లైఫ్లో ఇంకా ఎవర్ గ్రీన్ సాంగ్ అది, అండ్ కృష్ణవంశీ అంతఃపురం. సో బ్రహ్మాండమైన అస్సలేం గుర్తుకు రాదు సూపర్ సాంగ్. ప్రేక్షకుల కోసం ఒక్కసారి అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అంటాడు. రైట్. ఈశ్వరలా మా బ్యూటిఫుల్. ఎందుకంటే అది హిందూ ముస్లిం దీని మీద ఆ రోజుల్లోనే మా అయ్యప్ప చేసిన ఫిలిం. వి గాట్ బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్ ఫర్ నంది ఆల్సో. మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు, అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషిని ఎలా సంపుతావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పులులన్నీ కలిసిమెలిసి ఉంటాయి, మనిషి వెయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. అలాగే గుడులల్లో, మసీదుల్లో, బొమ్మల్లో, సమాధుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్ప అంటావు, తన్నుకుని సత్తుంటావు. అన్నాని తమ్ముడంటే కొడుకాని తండ్రంటాడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడంటూ నువ్వొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడంటూ ఉందొక్కడే. సో మతం లేదు, గీతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా అన్న దీంతో ఆ సినిమా చేసాం. అది మాకు కొంచెం ఫైనాన్షియల్గా సినిమా మాకు కొంచెం దెబ్బ కొట్టింది, కానీ ఒక మంచి సినిమా అమ్మ పేరు మీద నాన్న పేరు మీద చేస్తున్నప్పుడు సమాజానికి పనికొచ్చే సినిమా తీసాం. ఈవెన్ టుడే ఐ బిలీవ్. తర్వాత ఈ మధ్య కాలంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం, బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఒక ఫాదర్గా. అలాగే కన్నడలో రంగితరంగా, ఇంకా పోలీస్ స్టోరీ ఎవర్ గ్రీన్. అలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఈ లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారం చాలా మంచి పేరు వచ్చింది, కొత్తగా వస్తున్నాయి కదా, లక్కీ భాస్కర్. ఇప్పుడు ఒక 10 సినిమాలు రెడీ అవుతున్నాయి, ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఈరోజు సంక్రాంతికి వస్తున్నా రిలీజ్ అయింది. నెక్స్ట్ సాయిధరం తేజ్తో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత నాగశౌర్యతో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత ప్రియదర్శితో ఒక సినిమా ఫినిష్ అయింది, కోర్ట్ అని. కంటిన్యూ ప్రాసెస్. రాజాదిరాజా అని చేస్తున్నాను. కన్నడలో ఒక 3-4 ఫిల్మ్స్ అవుతున్నాయి. తమిళ్లో డీజిల్ అని చేస్తున్నాను. అలాగే 2 వెబ్ సిరీస్లు. నా అదృష్టం కన్యాశుల్కం, మన క్రిష్ గారి ఆధ్వర్యంలో కన్యాశుల్కం అని గ్రేటెస్ట్ ఎపిక్ అది. దాంట్లో రామపంతులు క్యారెక్టర్ చేయడం జరిగింది.